ఏం కొయ్యాలో ఏం తెలియట్లేదా ఏంది నీకు? నువ్వు వాళ్ళని చోటు కోసావు, వాడు రేపు నీ ఏం కోస్తాడో చూసుకో. వదిన ఇద్దరు కలిపి కోసారు కదా, వాడు రేపు నీ ప్రియుడు ఉన్నాడు కదా, వాడు రేపు నీ ఏమేమి సామాన్లు కొత్తాడో చూసుకో. అత్తండి మాటలా ఏంది ఆషామాష? మగాళ్ళంటే ఆటల మాటలు అయిపోయింది ప్రతి ఒక్కళ్ళకి. ఒకళ్ళు ఆయిల్ పోయటం, ఇంకొకళ్ళు సెల్ఫీ దిగుదాం రమ్మని తోసేయడం, ఇంకొకళ్ళు చెవులు వేయడం. మగాళ్ళంతా అలసైపోయారా లేకపోతే ఏమన్నా చులకనైపోయారా? మీరు పెళ్లి చేసుకొని మిమ్మల్ని గడిపి మిమ్మల్ని నడిపి మమ్మల్ని ఇంటికి యువరాణుల్లో చూసుకుంటుండే వాళ్ళు చెవులు కోసి ముక్కులు కోసి ఇచ్చేస్తారా మీరు? సరే కోసావు కదా, వాళ్ళు చెవులు కోసావు కదా, నువ్వు రేపు నువ్వు నమ్ముకున్న నీ ప్రియుడు నీ ఏ సామాన్లు కోస్తాడో చూసుకో రేపు. అంటే ఎందుకు మేడం చంపడం చూసాము లేకపోతే వదిలేయడం చూసాము, ఈ వెరైటీగా చెవులు వేయడం? ఈ చెవులతో ఏమన్నాడో వాళ్ళిద్దరు మాట్లాడుకునేవి, వీడు ఎక్కడ రేస్ అయ్యాడో మరి ఏ భర్త అయినా ఊరుకోడు కదా. అలా అప్పుడు భార్య వేరే పరాయి పురుషుడితో ఉంటుందంటే ఏ మగాడు ఊరుకోడు. తెలిసో తెలియకో చేస్తుందంటే ఊరుకుంటారు, కానీ తెలిసి డైరెక్ట్గా చేస్తుండంటే ఏ భర్త అనేవాడు ఊరుకోడు. మరి అలా ఊరుకోలేదేమో, అతను ఎదిరించాడేమో, దానికి అమ్మాయి చెవులో ముక్కులు కోసేసినట్టుంది. మరి ఒకే రోజు ఇలాంటి 2 గొడవలు అంటే మగవాళ్ళకి సేఫ్ లేదా లేకపోతే భర్తలకు సేఫ్ లేదా, అసలు పెళ్లి చేసుకోవాలంతా ఏం చెప్తారు మేడం? ఒకే రోజు 2 జరిగినాయి. అందుకనే పురుష సంఘాలు వస్తున్నాయి. ఒకప్పుడు మహిళలని అన్యాయంగా చంపినందుకు, అక్రమంగా పాడు చేసినందుకు, చంపి భూమిలో ఇప్పుడు స్త్రీలు పురుషుల్ని ఎలా చంపుతున్నారో, ఎటువంటి అఘాయిత్యాలు చేస్తున్నారో 30 ఏళ్ల క్రితం మహిళల పైన కూడా అటువంటివే జరిగినాయి. 30-35 ఏళ్ల క్రితం అప్పుడు మహిళా సంఘాలు వచ్చినాయి, ఇప్పుడు పురుష సంఘాలు పోటెత్తుతాయి. అంటే రివెంజ్ అనుకోవచ్చు? రివెంజ్ ఏం లేదు, కాలం తీసుకుంటుంది. ఆడవాళ్ళకి ఏం సంబంధం లేదు, ఆడవాళ్ళకి మగవాళ్ళకి దీనికి సంబంధం ఏం లేదు. కాలం రివెంజ్ తీసుకుంటుంది. ఎందుకనంటే ఇప్పుడు మహిళ తెలివిగా ఉండాలి. ఎలా ఉండాలంటే చదువులో, కుటుంబాన్ని నడిపించుకోవడంలో, భర్త పిల్లల్ని అర్థం చేసుకోవడంలో, అత్తమామను చూసుకోవడంలో, తల్లిదండ్రులకు తోడు నీడే ఉండడంలో, ఇటువంటి విషయాల్లో తెలివిగా ఉండాలి. కానీ కట్టుకున్న భర్తని చెవులు ముక్కులు కోయడంలో, కడుపుని పుట్టిన పిల్లల్ని ఉంచుకున్నడు కోసం చంపడంలో, అమ్మ నాన్న అదేంటి అని అడిగినందుకు వాళ్ళని ఏదేంటో నెట్టడంలో కాదు తెలివిగా ఉండేది. భర్త చేసే తప్పేంటి? భర్త చేసే తప్పేంటి?